ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన ఆయన రాష్ట్రానికి తగిన నిధులు ఇవ్వాలని కోరారు. ఫార్మాసిటీ, చేనేత కార్మికుల సమస్యలపై హస్తిన పెద్దలతో చర్చించారు. చైనాలో మాదిరిగా అత్యున్నత ప్రమాణాలతో ఫార్మాసిటీ నిర్మాణం చేపడతామని, ఫార్మాసిటీపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఫార్మాసిటీకి హడ్కో ద్వారా 785 కోట్లు ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరామని, అలాగే హైదరాబాద్ లో స్కైవేలు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ కింద ఒక 930 కోట్లు మంజూరు చేయాలని చెప్పేసి మూసీ నది ప్రక్షాళనకు గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది. తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కైవేలు గాని, ఎస్ఆర్డిపి ప్రోగ్రామ్ గాని ఇదంతా కూడా వారికి వివరించి చెప్పాను. మొత్తంగా చూసినట్టయితే హైదరాబాద్ లోని రోడ్ల వ్యవస్థను గాని, డ్రైనేజీల వ్యవస్థను గాని ఆధునీకరించే కార్యక్రమాలు ఏవైతే చేపడతా ఉన్నామో, మరి వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాము. దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఆ తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిశారు కేటీఆర్. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుపై చర్చించారు. తెలంగాణలో చేనేత కార్మికుల సమస్యలు, కొత్త క్లస్టర్లు, శిక్షణపై కేంద్రం సాయం కోరినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో వరుస భేటీలతో మంత్రి బిజీగా గడిపారు. అంతకు ముందు రోజు పలువురు విదేశీ రాయబారులతో సమావేశమైన కేటీఆర్ మేక్ ఇన్ తెలంగాణ అంశంతో పాటు హార్డ్వేర్ కంపెనీలకు తెలంగాణలో ఉన్న అవకాశాలపై చర్చించారు.